హలో అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ అండ్ టు మై ఛానల్. ఈ రోజు మనం 5 యూస్ఫుల్ అండ్ అమేజింగ్ గ్యాజెట్స్ అన్న 250 చూడబోతున్నాం. మరింత ఆలస్యం చూసేద్దాం. ఫస్ట్ ఐటమ్ మ్యాజిక్ ప్లస్ మొబైల్ ఛార్జింగ్ హోల్డర్. ఇది మన ఛార్జింగ్ ని నీట్ గా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. వైర్ కింద హ్యాంగ్ అవ్వకుండా మన ఫోన్ కి సపోర్ట్ ఇవ్వడానికి చాలా యూస్ అవుతుంది. సింపుల్ గా 3-పిన్ ప్లగ్ చార్జర్ టైప్ ఉంటుంది. జస్ట్ ప్లగ్ చేసుకొని దాని మీద ఫోన్ పెట్టేసుకుంటే అయిపోతుంది. చార్జర్ దీనికి మొత్తం చుట్టుకొని పెట్టుకోవచ్చు. ఈ హోల్డర్ కూడా చాలా ప్లేస్ ఉంది దీనికి. ఈ బాక్స్ లో ఏదైతే వస్తున్నాయో ఇంకా దీన్ని యూసెస్ చూసేద్దాం. ఇదే మనకు వచ్చిన బాక్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం ఏంటో ఉన్నాయో. దీనిలో మనకు ఒక ఫోన్ హోల్డర్ వచ్చింది. కవర్లో ఓపెన్ చేసి చూసేద్దాం. రెడ్ కలర్లో చాలా బాగుంది చూడడానికి. 3-పిన్ ప్లగ్ ఒకటి ఇచ్చాడు దీనికి. ఇది ఫోన్ పెట్టుకోవడానికి అంతే. క్వాలిటీ కూడా అంతా చాలా బాగుంది, అంత స్టడీగా ఉంది. ఇప్పుడు దీన్ని యూస్ చేసి చూసేద్దాం. జస్ట్ 3-పిన్ ప్లగ్లో పెట్టేసుకోవాలి. ఇంకా మన ఫోన్ దీనికి పెట్టి కనెక్ట్ చేసి చూద్దాం. చార్జర్ కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు నా బ్లాక్బెర్రీ ఫోన్ పెట్టాను, ఛార్జింగ్ అవుతుంది. ఈ బ్లాక్బెర్రీ ఫోన్ వీడియో చూడాలంటే నా ముందు వీడియో చూడండి. ఫోన్ బాగానే ప్లేస్ అయింది, చాలా స్టడీ కూడా ఉంది. మన సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే నైట్ ల్యాబ్ సెన్సర్ ప్యాక్ ఆఫ్ 2. ఇది మనకి నైట్ టైం చాలా యూస్ అవుతుంది. ఇది సెన్సర్ బేస్డ్ కాబట్టి మనం ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అదే అయిపోద్ది. మనం లైట్ వేసుకుంటే ఇది ఆఫ్ అయిపోద్ది, లైట్ ఆపేస్తే ఆన్ అయిపోద్ది. దీన్ని వోల్టేజ్ కూడా చాలా తక్కువ తీసుకుంది. 0.5 వోల్ట్స్ మాత్రమే ఇది కన్స్యూమ్ చేయాలి. లైటింగ్ ఉన్న చోట ఇది వెలగదు, ఓన్లీ డార్క్ ప్లేసెస్ లోనే వెలుగుతుంది. నైట్ టైం మీరు లైట్ ఆన్ చేసుకునే ముందు ఇది ఆన్ చేసి ఉంటుంది. మీరు లైట్ ఆన్ చేయగానే ఇది ఆఫ్ అయిపోద్ది. మీరు నైట్ టైం లెగుద్దాం అనుకుంటే మీకు స్లేట్ కనబడదు, అప్పుడు ఇలాంటి లైట్లు బాగా యూస్ అవుద్ది. ఈ బాక్స్ లో ఏమొచ్చాయి, ఇంక దీని ఓవర్వ్యూ చూసేద్దాం. దీని యూసెస్ కూడా చూసేద్దాం. అలా ఇదే నైట్ ల్యాంప్ సెన్సర్. ఫస్ట్ బాక్స్ ఎలాగో చూసేద్దాం. 4 వైపులు చూసేద్దాం. ఇలా కనెక్ట్ చేసుకోవడం మీద సింపుల్ గా ప్లగ్. ఓకే, ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా మనకు 2 వచ్చాయి. జస్ట్ ప్లగ్ చేసేసుకోవడమే. ఇక్కడ సెన్సర్ ఇచ్చాడు అంతే. 2 వచ్చాయి మనకి. 2 కలిపి 249 ఎంతో పడింది మనకు వచ్చినవి. దాన్ని ఇది జస్ట్ ప్లగ్ చేసేసుకోవాలి. ఆన్ చేసాం కానీ అలగలేదు, ఎందుకంటే లైట్ ఆన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు లైట్ ఆపేసి చూద్దాం. లైట్ ఆఫ్ కానీ ఇది ఆన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సరిగా లైటింగ్ కూడా బాగానే వస్తుంది. లైట్ ఆన్ చేయగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఇది మనకు చాలా యూస్ఫుల్ గ్యాజెట్. అందరింట్లో తప్పక ఉండాల్సిన గ్యాజెట్ అనుకుంటున్నాను. చీకటి టైంలో ఏటి స్విచ్చెస్ గట్ట మనకు కనబడవు కదా, ఆ టైంలో చాలా యూస్ అవుద్ది. మన థర్డ్ ఐటమ్ ఏమొచ్చి డిజిటల్ లగేజ్ వెయిట్ స్కేల్. ఇది దీని పేరు లాగే జస్ట్ వెయిట్ స్కేల్. ఇది 50 kgs వరకు మనం ఇది వెయిట్ చెక్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్స్ ఫ్రీక్వెంట్ గా ట్రావెలర్కి చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఇది పోర్టబుల్ కూడా, జస్ట్ 2 బ్యాటరీస్ తో నడుస్తుంది. ఇది లైట్ వెయిట్, పోర్టబుల్ అండ్ 50 kgs వరకు మెజర్ చేసుకోవచ్చు వెయిట్. బాక్స్ కంటెంట్స్ ఇంకా దీని యూసెస్ కూడా చూసేద్దాం. ఇదే పోర్టబుల్ ఎలక్ట్రానిక్ స్కేల్. మనకు మెషిన్ ఇచ్చాడు, 2 బ్యాటరీస్, ఇంకా యూజర్ మ్యాన్. దీని యూసేజ్ కూడా చూసేద్దాం కొంతసేపులో. ఫస్ట్ ఇందులో బ్యాటరీస్ వేసేద్దాం. 2 బ్యాటరీలా పెట్టేసుకోవాలి. ఆన్ అయిపోయింది. నేను టెస్ట్ చేయడానికి 1 kg ఉప్పు ప్యాకెట్ తీసుకున్నాను. చూసారు కదా, ఇది 1 kg ప్యాకెట్. ఈ కవర్లో పెట్టేస్తాను. ఇప్పుడు మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, పెట్టేశాను. చూడండి, కరెక్ట్గా 1 kg చూపిస్తుంది మనకి. క్లోజప్లో చూపిస్తున్నాను. కరెక్ట్గా ఉంది మెజర్మెంట్. ఆడు మనకి 5-10 grams డిఫరెన్స్ ఉంటుందని చెప్పాడు, కానీ మనకి యాక్యురేట్గానే చూపించింది. ఇది చూసారు కదా, కరెక్ట్గానే హ్యాంగ్ చేస్తున్నాను, బాగానే వచ్చింది. దీనిలో 4 మెజర్మెంట్స్ ఉన్నాయి. ఎల్బి అని ఒకటి ఉంది, ఇంకా జిన్ అని ఒక మెజర్మెంట్ ఉంది, ఇంకా ఓజెడ్ అని. ఏటో నాకు తెలియదు ఇవేటి. మన కేజీస్ మనకు యూజ్ చేస్తాం కదా, బాగానే పని. ఐటమ్ నెంబర్ 4, 24-in-1 మినీ స్క్రూ డ్రైవర్ కిట్. దీని పేరులాగా మళ్ళీ మనకు ఒక చిన్న పోర్టబుల్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది. అది 24 బిట్స్ ఇస్తాడు. ఒక లాంగ్ స్క్రూ డ్రైవర్ ఇస్తాడు, దానికి మార్చుకోవచ్చు. మీ చిన్న స్క్రూస్ బిగించుకోవడానికి చాలా బాగా పనికి వస్తుంది. దీని అన్బాక్సింగ్ ఇంకా దీని ఓవర్వ్యూ చూసేద్దాం. ఇదే 24-in-1 స్క్రూ డ్రైవర్ కిట్. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. జస్ట్ సింపుల్గా ఇలా వచ్చిన ప్లాస్టిక్ బాక్స్ వచ్చింది. ఇలా ఓపెన్ అయిపోద్ది. ఏం లేదు, సింపుల్గా ఇలా తీసేసుకోవాలి. మంది
రొటేటింగ్ వచ్చింది. మనకి ఏ స్క్రూ కావాలంటే అక్కడ అన్ని స్క్రూస్ నేమ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ, ఏది కావాలంటే టెస్ట్ చేసి కూడా చూసేద్దాం. ఇది ఇప్పుడు టెస్ట్ చేసి చూసేద్దాం. ముందుగా ఓపెన్ చేసేద్దాం. దీని లోపల మనకి స్క్రూ డ్రైవర్ ఒకటి ఇచ్చాడు కదా, అది తీసేద్దాం. ముందు సింపుల్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఏ బిట్ సరిపోద్దో దీనికి చూసి తీద్దాం. ఇదైతే కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది, ట్రై చేద్దాం. ఈ గేమింగ్ కాన్సోల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చూడకపోతే చూడండి, సూపర్గా ఉంటుంది ఈ గేమింగ్ కాన్సోల్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను. సింపుల్గా రొటేట్ అవుతుంది పై దాన్ని పట్టుకోవడం వల్ల, బాగానే సింపుల్గా వచ్చేసింది. చిన్నది ఓపెన్ అవుతుంది కదా, మొత్తం ఓపెన్ చేయను, జస్ట్ డెమోకి ఓపెన్ చేశాను. మళ్ళీ బిగిన్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ అలాగే రొటేట్ అవుతుందిగా సింపుల్గా. ఓకే, నైస్, గట్టిగా ఫిక్స్ అయిపోయింది. చాలా యూస్ఫుల్గా చిన్న చిన్న వాటికి బాగానే యూస్ అవుతుంది. మళ్ళీ సేమ్ అలాగే పెట్టేసుకోవాలి లోపల. నైస్. మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐటమ్ ఏముంచి ఎన్గ్రేవింగ్ పెన్. మన ఐటమ్స్ మీద మన పేర్లు రాసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన గ్లాస్ ఐటమ్స్, ప్లాస్టిక్, స్టీల్, దీని మీద మన పేర్లు, ఇనిషియల్స్ ఏవైనా రాసుకోవచ్చు. ఇది అన్నిట్లోనూ చాలా యూస్ఫుల్ ఐటమ్. దీని అన్బాక్సింగ్, దీని ఓవర్వ్యూ కూడా చూసేద్దాం. అలా ఇదే ఎన్గ్రేవిట్ పెన్. ఓపెన్ చేసి నాకు ఒక పెన్ ఇచ్చాడు. బ్యాటరీస్ ఇందులో 2 వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా టిప్ కూడా ఇచ్చాడు, అది చూసేద్దాం. జస్ట్ మార్చేసుకోవడమే, సింపుల్. 2 వేరే వేరే టిప్స్ చూద్దాం ఎలాగే, ఏ టిప్ ఎలాగవుతుంది. ఇవన్నీ ఈ 2 వేరే వేరే టిప్స్ చూసేద్దాం, ఏ టిప్ ఎలాగవుతుందో. దీనిలో ఫస్ట్ బ్యాటరీస్ వేసేద్దాం. 2 AAA బ్యాటరీస్ వేసేయాలి. వేసాక ఆన్ చేసి చూద్దాం. ఓకే, సౌండ్ బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్ మీద మనం ఏమైనా డ్రా చేసి చూద్దాం. ఏటి రాస్తున్నానో గెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని రాశాను. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్లాస్టిక్ దాని మీద రాసి చూద్దాం ఎలాగవుతుందో ఏటో అని. ప్లాస్టిక్ మీద పెద్ద ఏం కనబడట్లేదు సమంగా. పెద్ద ఏం కనబడట్లేదు, మామూలుగా ఉంది. ఇప్పుడు టిప్ మార్చి చూద్దాం ఎలాగున్నాయి. ఇంకో టిప్ బిగించేసుకుందాం. జస్ట్ పుష్ చేస్తే చాలు. ఒక టెస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఆ ప్లేట్ మీద రాసి చూద్దాం. ఇది మ్యాక్సిమం స్టీల్ సామాన్ మీద రాసుకోవడానికే పనికి వస్తుంది అనుకుంటాను. లైట్గా కనబడుతుంది, దానంత ఎఫెక్టివ్గా లేదు. ఇది పాయింటెడ్ పిన్, అది కొంచెం బాల్ షేప్లో ఉంది. బాల్ షేప్తో బాగున్నట్టుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్ స్టీల్ మీద రాసుకోవడానికి. ఈ వీడియోకి ఇంతే. ఇదే మన 250లో అమేజింగ్ ఐటమ్. ఇందులో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అనిపించాయి. మీకు ఇందులో ఏ ఐటమ్ నచ్చినా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి. మీకు నచ్చినట్లయితే కొనుక్కోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎంబ్రాయిడరీ అన్బాక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, మంచిది.